అద్భుతమైన ఈ కాలంలో మనందరము రామ 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 అని పలికి రామనామము కోసమే కాక మరికొన్ని అత్యున్నతమైన అత్యంత శుభదాయకమైన మనల్ని మనం పరివర్తన చేసుకొని, ఇదంతా దేనికో తెలుసా అండి? చాకిరేవు బండకాడకి పోయిడి మాసిన గుడ్డ, అయ్యా మాసిన గుడ్డగా మరలా తిరిగి వస్తే ఆ చాకలి వాడి మొహం మీదకి మాసిన గుడ్డ కొట్టి ఇదియా నువ్వు ఉతికిన ఉతుకుడు అని మనం అంటాము కదా. మరి జన్మ జన్మల జన్మ జన్మల జన్మ జన్మల పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం, వస్తున్నాం చేస్తున్నాం వస్తున్నాం చేస్తున్నాం, ఎక్కడా కించిత్ మార్పు కూడా లేకుండా ఆ జీవాత్మ పరమాత్మను వెతుక్కుండా ఆ జీవాత్మలో పరంజ్యోతిలో ఈ జీవన జ్యోతి లీనమవ్వకుండా మధ్య ఉండే అనేక జ్యోతి స్థాయిలను మనం గుర్తెరగకుండానే మన యొక్క జీవన ప్రయాణాన్ని ముగిస్తూ మరలా ఇంకో తల్లి గర్భంలో చేరుతూ ఎన్నాళ్ళు ఈ వెతుకులాట చెరసాల జీవితం. కాబట్టి ఈ చెరసాలని బద్దలు కొట్టాలంటే, జీవన్మరణ చక్రం నుంచి బయటపడాలంటే కావలసిన ఒకే ఒక తారక మంత్రం. అదిగో అదిగో తారక మంత్రం, రామనామమే తారక మంత్రం. ఆ రామనామం యొక్క వైశిష్టం తెలుసుకోవడానికి అందరూ రామనామానికి రామనామానికి సాయి రామనామానికి ఎంత మన అదృష్టం తెలుసా అండి. ఒరే రామా అంటే ఇది పాతదేమో అనుకుంటాం, కానీ ప్రతి ఒక్కటి కూడా ఫోన్ ఎత్తేవా సాయిరామ్, బాగున్నావా సాయిరామ్, ముందుకు జరుగు సాయిరామ్, సాయిరామ్, అన్నిటికీ సాయిరామే అంతే కదా. పుట్టపర్తిలో బాగా తెలుస్తుంది. మనం బాగా మాట్లాడే వరకు సేవాదులు మొదట సాయిరామ్ అని చెప్తుంది, వెనకనే సాయిరామ్ అంటుంది. ఇంకా వినలేదు అనుకోండి సాయిరామ్ అంటే అండి జూతు పట్టుకుని ఇచ్చేస్తాను సమయ అంటే అన్నిటికీ ఒకే ఎక్స్ప్రెషన్, అది సాయిరామ్. ఆ దాంట్లో సా ఆయి రామ్, రామ్ అంటే తండ్రి, ఆయి అంటే మరాఠీలో తల్లి, సా కలిసిన తల్లి తండ్రి కలిసినటువంటి అద్భుతమైన మాతృపితృ రూపమే సత్యసాయితత్వనే అంశాన్ని మనం స్వామి దగ్గర ఒక్కసారి ఆనందాన్ని ప్రకటిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టడానికి సిద్ధపడిపోయి ఉండండి వాళ్ళ. ఎందుకంటే మన చేతులు మన మనస్సు దగ్గర ఉండవండి. చప్పట్లు కొట్టమంటే ఫస్ట్ ఏమవుతుంది? మనస్సు ఇక్కడికి వస్తుంది అంతే తప్ప ఈ మాటలకు కాదండి. మాటలు తేనె ఊటలు, అతను ఊరింపజేస్తాడు, అతను ఇస్తాడు. జీవమై పలికెడివాడు, రావమై పలికెడివాడు, రాగమై పలికెడివాడు, భోగమై తొలుతూగేటువంటి వాడు, రోగములు బాపిడివాడు, నామమై మనలో వర్ధిల్లేటువంటి వాడు. రాముడు గొప్పవాడా, రామనామం గొప్పదా అంటే రామనామం గొప్పదంటే రామనామం గొప్పదా, రాముడు నామం పలికేటువంటి భక్తుడు గొప్పవాడంటే భక్తుడు గొప్ప అంటే ఆ భక్తుని సంరక్షించడానికి వచ్చినటువంటి సత్యసాయి పరంధాముడు విరచించినటువంటి రామ కథా రసవాహినిలోని అద్భుతమైన కొన్ని మహా ఉత్కృష్టమైన కొన్ని అంశాలను మనం తెలుసుకుందాం. ఎవరితో స్నేహము చెయ్యాలి, ఎలా ఉండాలి, మన బండబారిన గుండెల్లో ఆ ప్రేమ సుధా రసాన్ని ఎట్లా వర్షింపజేసుకోవాలో పరమాత్ముడు ఎన్నో చెప్పాడు, ఎన్నో చెప్పాడు, ఎన్నో చెప్పాడు. ఎన్నని చెప్పగలము, ఎన్నని అనుకోగలము. ఇవాళ వరకు మనం చెప్పుకున్న అంశాల్లో కనీసం రామకథా రసవాహిని స్వామి చెప్పిన వాంగ్మయంలో అణుమాత్రం కూడా కాదు, అణుమాత్రం. చెప్పుకుంటూ పోతే 365 రోజులు చాలదు. ఎందుకంటే పరమాత్మను విరచించినటువంటి యొక్క వాక్యాల వెనక ఉన్నటువంటి వ్యాఖ్య ఏమి, వారి సంకల్ప బలం ఏమి, మన నుంచి కోరుకుంటున్నది ఏమి. మన నుంచి ఏమండి చప్పట్లను కోరుకుంటున్నారా అండి భగవంతుడు? నో. ఈ చప్పట్ల వెనకాతల మన ప్రేమని చెప్పేట్లు ఉండి, స్వామి నేను మారడానికి నీకు చెప్తుంటే చెప్పేట్లు ఇవి అని మనం మారడం కోసం, పరివర్తన రావడం కోసం చూసే చూపులో, వినే వినికిడిలో, మాట్లాడే మాటలో, పాడే పాటలో, యోచనలో, మన కణములో అణువణువులో ప్రతిధ్వనించేటువంటి యొక్క తత్వము ఇతరులకై కాకుండా రాముడి కోసం ఎవరైతే అద్భుతమైనటువంటి రీతిలో స్పందించగలరో, అందుకే చెప్పారు కదా ఈరోజు అద్భుతమైనటువంటి ఈ సమయం అంతా కూడా పిబరే రామరసం రసనే పిబరే రామరసం పిబరే రామరసం.